అధికారంలోకి వస్తే సంక్రాంతి కల్లా రోడ్లను అద్దంలా మెరిపిస్తాం. తాము వేసే రోడ్ల మీద పాలు పోసి తిరిగి మళ్లీ వాటిని ఎత్తుకోవచ్చు. ఇది కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చి 2 సంక్రాంతులు వెళ్లిపోయాయి. మరి నిజంగా ఏపీలో రోడ్లు మెరుస్తున్నాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఇచ్చిన హామీలను కూటమి నేతలు నెరవేర్చారా? వాచ్ ది స్టోరీ. మీరు చూస్తున్న ఈ రోడ్డు కొండేపి నుండి ఒంగోలు వెళ్లే రహదారి. సుమారు 5 కిలోమీటర్లుండే ఈ రహదారి నరకానికి దగ్గరి దారిగా మారిపోయింది. ఎక్కడ చూసినా గోతులే. ఏదైనా పని మీద వాహనం తీసుకొని ఈ రోడ్డు ఎక్కామే అనుకోండి, తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామన్న గ్యారెంటీ లేదు. ఈ రోడ్డు మీద ప్రయాణం ఓ సాహసమే అని చెప్పాలి. ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేత బాల వీరాంజనేయ స్వామి రోడ్లపై నానా యాగి చేశారు. తనను గెలిపిస్తే 6 నెలల్లోనే రోడ్డును తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేశారు. బాల వీరాంజనేయ స్వామి మంత్రి కూడా అయ్యారు. పదవి వచ్చింది, కానీ ఇక్కడి ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. ఈ రోడ్డుపై మంత్రి తరచూ ప్రయాణం చేస్తారని, అయినా ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇదిగో ఇది మరో రోడ్డు. టంగుటూరు నుండి కొండేపి మీదుగా పొదిలి వెళ్తుంది రోడ్డు. శ్రీశైలం, కర్నూలు వెళ్లేందుకు ఇదే దగ్గరి మార్గం. పెట్లూరు వద్ద రోడ్డు అత్యంత అధ్వానంగా మారిపోయింది. గుంతలపై ప్రయాణించే బస్సులు ఊయలూగుతున్నట్లుగా వెళ్తాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే రోడ్డులో మర్రిపుడి చెరువు కట్ట కింద ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా 2 వ్యవసాయ బావులున్నాయి. బావులను ఆనుకొని ఉన్న రోడ్డు కుంగిపోయింది. అవగాహన లేని వారెవరైనా రాత్రివేళ ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తే ప్రమాదం బారిన పడాల్సిందే. గత ప్రభుత్వంలో బావుల వద్ద రైలింగ్ నిర్మించారు. అయితే వాహనాలు ఢీకొని రైలింగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా కూటమి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మంత్రి వీరాంజనేయ స్వామి నెలలో 6-7 సార్లు ఇదే రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారు. కానీ ఏనాడు బాగు చేద్దామన్న ఆలోచన చెయ్యట్లేదంటున్నారు ఇక్కడి వారు. చూశారుగా, ప్రకాశం జిల్లాలో రోడ్ల దుస్థితి ఇది. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది ఇంకొకటి. మైకు దొరికితే గత ప్రభుత్వాన్ని విమర్శించే మంత్రి వీరాంజనేయ స్వామి ముందు సొంత నియోజకవర్గంలో రోడ్లపై దృష్టి సారించాలంటున్నారు స్థానిక ప్రజలు. కొండేపి నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా గోతులు తప్ప మరోటి కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సంక్రాంతి రాలేదా అంటూ కూటమి నేతలను ఎండగడుతున్నారు. రోడ్లపై కొండేపి ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. కానీ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ మాత్రం నీటి మూటలాగానే సహజంగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. సంక్రాంతి కల్లా గుంతలు లేనటువంటి రోడ్లను మీరు చూస్తారు. ప్రతి చోట కూడా ప్రశాంతంగా హాయిగా మీరు జర్నీ చేయొచ్చు, గుంతలు లేకుండారని చంద్రబాబు నాయుడు చెప్పారు. వాళ్ళ సోషల్ మీడియా మాత్రం ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్లని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గంలో, కొండేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి స్వామి బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వచ్చినటువంటి కొండేపు నియోజకవర్గంలో ఉన్న దుస్థితి మనం చూడొచ్చు. ఏ ఊరికి వెళ్ళినా సరే అత్యంత దారుణంగా ఉన్నటువంటి రోడ్లను చూడొచ్చు. కొండేపి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాల్లో కొండేపికి రావాలంటే కొండేపికి దాదాపు 10 కిలోమీటర్లో ఉన్నటువంటి ఊరికి కూడా సరైన రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఊరి నుంచి కొండేపికి రావాలంటే నానా నరక యాతన పడి కొండేపి హెడ్ క్వార్టర్కి రావాల్సిన పరిస్థితి ఉంది. అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం ఒంగోలు ప్రాంతానికి, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి కొండేపు నియోజకవర్గం కూడా చాలా దగ్గరగా ఉంది. కానీ ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాలంటే కనీసం గంటన్నర ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గట్టిగా ఒక ½ అన్ అవర్లో ఒంగోలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డిస్టెన్స్ కాస్త గంటన్నర సేపు జర్నీ చేస్తే కానీ ఒంగోలు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం హామీ ఏమైంది? ఎందుకు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు? సహజంగానే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఈసారి కూడా రుజువయ్యాయని చెప్పేసి ఈ ప్రాంత వస్తువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క
లేస్తే ఒంటి కాలి మీద లేసేటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి డోలా బాలవీరాంజన స్వామి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని ఎందుకు చక్కబెట్టుకోలేకపోతున్నారు, ఏమైనా ప్రతిపక్షాల మీద ఒంటి కాలి మీద దూకినటువంటి మంత్రి బాలవీరాంజన స్వామి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దాని మీద కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు సంతనూతలపాడు అలాగే కొండేపికి మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీదే ఊరు? మాది మోగుచింతల గ్రామం, కొండేపి మండలం. ఈ కొండేపికి అనకర్లపూడికి సంబంధించిన మధ్యలో రోడ్లో దాదాపు 5-6 యాక్సిడెంట్లు జరిగినాయి. కేవలం ఈ రోడ్డు గుంతల వల్ల, ఈ మట్టి పోయటం వల్ల రోడ్లు జారుతూ సైడ్కి పోయిన బళ్ళు రోడ్డు మీదకి ఎక్కే క్రమంలో టైర్ స్లిప్ అయ్యి రోడ్ల మీద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలినటువంటి మంది ఉన్నారు. దాదాపు వాళ్ళందరూ 35-40 బిలో ఏజ్ వాళ్ళు. ఒక అతను బస్ కింద పడి చిలంకూరు గ్రామానికి సంబంధించిన అతను మంచి కుర్రోడు, చాలా మంచివాడు. అట్లాంటి వ్యక్తిని ఆ కుటుంబం కోల్పోయింది. కానీ రోడ్లు మరీ అధ్వానంగా, ఎక్కడా లేనటువంటిది ఈ నియోజకవర్గంలో మరీ అధ్వానంగా ఉన్నాయి. స్వామి గారు ఇంతవరకు కనీసం రోడ్లు చేద్దామని కానీ, ఈ ఇచ్చిన హామీలు చేద్దామని కానీ ఏమాత్రం ఆయన ఊహలకు కూడా లేనట్టుగా ఉంది. చాలా దారుణంగా ఉంది. పెట్లూరు కోయరపాలెం 2 కిలోమీటర్లు ఉంటే నైట్ పోవాలంటే మరీ భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కొండేపు నుంచి ఒంగోలు పోయే రోడ్డు కూడా మరీ గుంతలు అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికి ఎవరు చేసింది లేదు, చేస్తున్నాం అంటున్నారే కానీ వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేరు. అదేమంటే పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు రోడ్ల మీద అని అంటున్నారు, కానీ ఆ పాలు పోసిందాడో ఎత్తిందాడో ఇంత మటుకు ఏడ చూసింది జాడాలు లేవు. అందుకని స్వామి గారు ఏదన్నా దయచేసి ఏదన్నా ఈ రోడ్లో కొంత గుంతలుగా పూడిస్తే కొద్దిగా జనాభా కూడా మేము బాగుపడి కొద్దిగా తిరుగుతాం. ఆ గుంతలు కాడ ఇటు తప్పిపోయేది వచ్చి బండి కింద పడటం, లేకపోతే ఇళ్ళు పోయి వాళ్ళని కుదరటము, ఈ రకంగా చాలా జరుగుతున్నాయి. చాలా నష్టపోతున్నారు కూడా జనాభా. అందుకని కొంచెం దయచేసి తొందరగా రోడ్లు కనుక వేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ పరిస్థితి ఇటు ఉన్నటువంటి స్థానికులు కానీ రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలే అంటున్నారు కొండేపి ప్రజలు. బాలవీరాంజనేయ స్వామి మంత్రిగా ఉన్న ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదంటున్నారు. ఈ చూస్తున్నటువంటి మర్రిపూడి అలాగే పొదిలి వెళ్ళేటువంటి ప్రధానమైన మార్గంలో ఉన్నాం. చూడొచ్చు ఎంత అత్యంత ప్రమాదకరమైన మలుపు ఇది. ఈ పక్కనే బావి ఉంది, భారీగా లోతైన బావి ఉంది. మరొక పక్కన ఇంకొక బావి ఉంది. ఈ 2 బావులను దాటుకొని వాహనాలు కానీ బైకులు కానీ కొండేపు నియోజకవర్గంలో ప్రధాన మండలమైనటువంటి మర్రిపూడి మండలానికి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ రోడ్డు అత్యంత ఎందుకు ప్రధానమైనది అంటున్నానంటే ఖచ్చితంగా ఇది కర్నూలు రోడ్డుకి అలాగే కొండేపు నియోజకవర్గానికి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఒక పెద్ద రోడ్డు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డుగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే కొండేపు నియోజకవర్గంలో నుంచి పొదిలి వెళ్ళాలంటే పొదిలికి వెళ్ళాల్సిన వారందరూ కూడా ఈ రోడ్డునే ఎంచుకుంటారు ఖచ్చితంగా. ఇలాంటి రోడ్డు ఇవాళ ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందంటే అక్కడ పొదిలి నుంచి ఇటు మర్రిపూడి వరకు వెళ్ళాలంటే అత్యంత సాహసోపేతమైనటువంటి జర్నీగా చెప్పవచ్చు. నిజంగా ఇక్కడి నుంచి రాత్రిపూట కనుక జర్నీ చేస్తే కనుక ఈ 2 బావులు ఉన్నాయి. ఈ బావులు ఇటువైపు కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఆ తాటి చెట్టు కనపడుతున్నటువంటి ప్లేస్లో, కరెక్ట్గా తాటి చెట్టు ఉన్న ప్లేస్లో ఒక పెద్ద లోతైన బావి ఉంది. ఆ బావిని తప్పించుకొని వాహనాలు నేరుగా ఇటు మీరు మర్రిపూడి మండలంలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అది దాటిన వెంటనే పక్కనే ఉన్నటువంటి ఇంకొక బావిని దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది. రాత్రిపూట కనుక ఏమాత్రం కనుక అజాగ్రత్త కనుక వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాహనాలు ఆ బావిలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. గతంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో, ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఈ ప్రధాన రహదారి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీ ఏమైందని కూడా ఇక్కడ ఉండే స్థానికులు ప్రస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఇస్తే 2 ఏళ్లలోనే మేము మొత్తం రోడ్లన్నీ గుంతలు లేకుండా రోడ్లన్నీ నీట్గా తయారు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో, కొండేపు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి డోలా బాలవీరాంజన స్వామి మంత్రిగా కూడా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీ కూడా ఏమైందని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నించాం. ఏం పూరణ, ఏ ఊరి మీది? గుళ్ళ సముద్రం పక్క విలేజే, 3 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి మాకు ఏ పని ఉన్నా గతంలో ఉంటే గత ప్రభుత్వంలో ఏదన్నా గ్రామ సచివాలయంలోనే పనులు అయిపోయాయి. ఇప్పుడైతే ప్రతి చిన్న పనికి మండల హెడ్ క్వార్టర్కి రావాల్సిందే. ఇక్కడికి రావాలంటే
ఒక బైక్ మీద వస్తున్నా ఎక్కడ వస్తున్నా అంతో ఎంతో టైం లేట్ అయిపోద్ది. చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పొలం పనులకు కానీ ఒక ఆటో వాళ్ళు కానీ రైతులు వస్తున్నా కానీ ట్రాక్టర్లు వస్తున్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎంతోమందికి ఇబ్బంది జరిగింది. ఏ ఊర్లో కూడా ఏది పని జరగల. కనీసం మా ఊర్లో కూడా గులసముద్రం గ్రామంలో ఒక 20 లక్షల వరకు జరిగితే అది గత ప్రభుత్వంలో వచ్చిన వరకే చేశారు. అంతేగాని ఈ ప్రభుత్వంలో అయితే ఒక తట్టమట్టేసింది లేదు, ఒక వ్యవహారం చేసింది లేదు. అభివృద్ధి కార్యక్రమంలో మాత్రం ఎటువంటి పని చేసింది లేదని అంటున్నాం. కనీసం ఇక్కడి నుంచి కనీసం కూచిపూడి దాకా రోడ్డు బాగలేదు, అందరికీ ఇబ్బంది. ఎవరైనా ఎమ్మెల్యే గెలిచారు, మినిస్టర్ అయ్యారు, అందరికీ సంతోషమే. కొంచెం ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఇంకొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాం అంతే. అది స్థానికుడిగా అతని అభిప్రాయం అది. ఎందుకంటే చాలా రోజులుగా మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. గత ప్రభుత్వంలో కనీసం అక్కడ రైలింగ్ అన్న ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ బావులు ఉన్నాయి జాగ్రత్త అనే విధంగా అలర్ట్గా ఉండేందుకు కూడా రైలింగ్ ఏర్పాటు చేశారు. ఈ లోపు ఎన్నికలు వచ్చినాయని చెప్తున్నారు. కానీ అప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏమైంది, ఎందుకు ఆ హామీని తొంగలో తొక్కుతున్నారని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇలాంటి అధ్వానమైనటువంటి రోడ్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్లన్నీ మేము ప్రశాంతంగా మొత్తం అన్నీ నీట్గా తయారు చేసేసాం, రోడ్లన్నీ వేసేసాం, గుంతలు పూర్తి చేశామని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారనేది కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, మర్రిపూడి మండలం నుంచి.